మీకు అందరికి వందనాలు. ఈరోజు శుభ శుక్రవారం రోజున మనమందరం ఈ రీతిగా కలుసుకొని సిలువలో 7 మాటలు దేవుడు యేసుక్రీస్తు పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా చాలా రోజుల తర్వాత స్థానిక సంఘంతో కలిసి ఈ విధంగా దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనం అందరం శుభ శుక్రవారం దినమున మనం అందరం కలిసి ఈ రీతిగా ఆయన చేసినటువంటి బలియాగం మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం కదా. అసలు ఈ రోజు శుభ శుక్రవారం ఎందుకు పేరు వచ్చింది? గుడ్ ఫ్రైడే. సో గుడ్ ఫ్రైడేకి ఆ గుడ్ అనే పదం ఎందుకు వచ్చింది? శుభ అని ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు అందరూ మనం శుభ శుక్రవారం అంటున్నాం కదా. ఈ శుభ శుక్రవారానికి ఆ శుభ అనే పదం ఎందుకు వచ్చింది? గుడ్ ఫ్రైడే, గుడ్ అని అసలు గుడ్ ఫ్రైడే రోజు గుడ్ అని ఎందుకు వచ్చింది? గుడ్ దేనికి చిహ్నంగా ఉంటది? మంచిది జరిగింది. కానీ గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయడం జరిగింది. అది బాధాకరం విషయమే కదా. బాధాకరమైన విషయం. వాస్తవానికి ఎవరైనా మరిస్తే ఏమంటారు? ఎవరైనా చనిపోతే ఏమంటారు? బాధాకరమైన విషయం అంటారు. కానీ మనకు అది మంచిది. అది మనకి మంచిది. అందుకే శుభ శుక్రవారం అని చెప్పడం జరిగింది. ఎందుకు మంచిదైంది? ఎవరైనా చనిపోతే అది బాధాకరమైన విషయం, కానీ మనకు మంచిదైంది. ఎందుకు మంచిదైంది? అది ఎందుకు మంచిదైందంటే మనము ఏ బానిసత్వంలో ఉన్నాం? మనం పాపం అనే బానిసత్వంలో ఉన్నాం అన్నమాట. మనల్ని పాపం అనే బానిసత్వం అంటే ఆ పాపానికి మనం బానిసైపోయి మన కాళ్ళకు చేతులకు బానిసత్వం అంటే ఎలాగంటే వాళ్ళు చెప్పే మాటలు మనం లొంగిపోయి వాళ్ళకి ప్రతి ఒక్కటి మనం చేయాల్సిందే. ఇంకా అది మనకి ఫ్రీడమ్ అనేది లేదన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు మరణించి మనల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. చూసారా? అదే మనకి శుభవార్త. అదే మనకు శుభ శుక్రవారం. అది శుక్రవారం రోజున జరిగింది కాబట్టి శుభ శుక్రవారం అంటున్నాం. గుడ్ ఫ్రైడే అంటున్నాం. మనమందరము పాపం కింద జీవించిన వారమై ఉన్నాము. సాతాను ఆధీనంలో ఉన్న వారమై ఉన్నాము. అనేక సార్లు మనం పాపం చేస్తూ జీవించిన వారమై ఉన్నాం. కానీ ఆ రోజు ఏ రోజైతే ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో మరణించాడో మన మీదటువంటి అధికారాన్ని, మన మీదటువంటి సాతాను అధికారాన్ని నలగొట్టేశాడు అనమాట. మనల్ని ఆయన సాతాను అధికారంలో ఉన్నటువంటి మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు. ఇదే మనకి మంచి రోజు అన్నమాట, శుభ శుక్రవారం. అందుకే మనం గుడ్ ఫ్రైడే అంటుంటాం దీన్ని. అందుకే శుక్రవారం రోజున గుడ్ అని వచ్చింది, మంచి అని వచ్చింది అనమాట, శుభ శుక్రవారం. ఈరోజు మనం ఇక్కడ కూడుకుంటున్నాం. ఎందుకు కూడుకున్నాం? మనం ఇన్ని శుక్రవారాల్లో సంవత్సరం మొత్తం ఎన్ని శుక్రవారాలు వచ్చి ఉంటుంది? అన్ని 53 ఉంటుంది. సోమవారాలు, ఆదివారాలు అన్ని 53 ఉంటుంది. అందులో శుక్రవారం 53. కానీ ఆ 53లో ఈ ఒక్క శుక్రవారం ఎందుకు మనం అందరూ కూడుకుంటున్నాం? ఆయన బలియాగం గుర్తు చేసుకుంటున్నాం, అంతే కదా. ఆయన బలియాగం మన సండే కూడా గుర్తు చేసుకుంటున్నాం అన్న ప్రశ్న ఒకసారి. అంటే శుక్రవారం అయినా మనం గుర్తు చేసుకోవాల్సింది. ఆయన బలియాగం శుక్రవారం ఒక రోజు గుర్తు చేసుకుంటున్నాం మనం, మిగిలిన ఆ రోజుల్లో గుర్తు చేసుకోవట్లేదా? ఎందుకని? అంటే ఆయన శుక్రవారం రోజు మరణించాడనా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. శుక్రవారమే రోజే కాదు, ఆదిమ సంఘంలో ఎప్పుడైతే సంఘం అంతా కూడుకుంటారో, కూడుకున్న సమయం అంతా వాళ్ళు రొట్టె విరుచుట,
గిన్నెలో పాలుపొందడం చేసేవాళ్ళు. రొట్టె విరుచుట గిన్నెలో పాలుపొందడం అంటే ఏంటి? ఆయన చేసిన బలియాగం గుర్తు చేసుకోవడమే. రొట్టె విరుచుట అంటే రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఆదిమ సంఘంలో ఎప్పుడైతే కూడుకున్న ప్రతిసారి వాళ్ళు రొట్టె విరుచుట, ద్రాక్షారసం తీసుకోవడం చేసేవాళ్ళు. ఎందుకని? రొట్టె విరచడం అంటే ఆయన చేసిన త్యాగాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నాము, ద్రాక్షారసం తీసుకుంటున్నాం. కానీ అది నిజంగా మనం ఎంత వాస్తవంగా తీసుకుంటున్నాం మనకు మనం ప్రశ్నించుకోవాలి. లార్డ్స్ టేబుల్ టైంలో, బల్ల టైంలో ఎంతమంది నిజంగా లోపల కూర్చొని బల్ల తీసుకుంటున్నారు? మనం ఇంత పెద్ద చర్చి కట్టుకున్నాం. ఫస్ట్ అయితే చిన్నదిగా ఉంది, సరిపోవట్లేదని చెప్పి పెద్దది కట్టుకున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ వెళ్ళిపోయి బయట కూర్చుంటున్నారు. అదేనే మీరు బల్లకి ఇచ్చినటువంటి, మనం ఇచ్చినటువంటి ఆ గుర్తింపు అంటే దేవుని మనం ఆ విధంగా చూస్తున్నామా? అసలు దేవుడు చేసిన త్యాగం ఏంటి? మనం ఒకసారి ఇప్పుడే మనం చూసాం, మొదటి మాటలు కూడా చూసాం. ఎంత గొప్ప త్యాగం అయింది. ఆయన త్యాగాన్ని మనం అది అయినా గుర్తించడం అంటే, దేవుడు మన కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ ఎంత పరిశుద్ధమంటే వెలకట్టలేనంత అంత విలువైన రక్తాన్ని మన కొరకు చిందిస్తే, కానీ మనం ఏం చేస్తున్నాము? బల్ల సమయంలో ఆయన గుర్తు చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉన్నాం మనం. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. బల్ల అంటే మనకి అది చిన్న విషయం కాదు. అది ఆయన చేసిన బలియాగం మనం గుర్తు చేసుకోవాలి. ఆయన్ని ఆరాధించాలి. మన సండే ఎందుకు వస్తున్నాం? మనం ఆయన ఆరాధించడానికే వస్తున్నాం. ఆయన ఆరాధించకుండా వచ్చి వెళ్ళి ఏం లాభం? ఏదో అంటే మనం ఆదివారం కాబట్టి రావాలి అన్న విధంగా వస్తున్నాము. అవసరం మనం ప్రశ్నించుకోవాలి. అందుకు కాదు మనం వచ్చేది, దేవుని ఆరాధించడానికి రావాలి. మనం ఆయన చేసిన బలియాగం మనం గుర్తు చేసుకోవడానికి రావాలి. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా మనం ఎలా ఉంటున్నామని, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అసలు మనం ప్రశ్నించుకోవాలి. ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ ధ్యానంలో ఉన్నప్పుడు అయితే మనకు అందరికి బాగా తెలుసు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వినుకుంటూ వస్తున్నాం అనమాట. శిలువ ధ్యానాలు ప్రతి సంవత్సరం మనం వినుకుంటూ వస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ఉంటే 7 మాటలు పలికిన మాటల్లో మొదటి మాట మనం చూసాం అనమాట. సోదరుడు సునీలు చక్కగా వివరించడం జరిగింది. అయితే మొదటి మాట తర్వాత మనం రెండో మాటలు చూస్తున్నాము. అది మనకందరికీ తెలుసు. రెండో మాట ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని కదా. ఇందులో యాక్చువల్గా నేను ఇంకో మాట గుర్తు చేయాలంటే, లాస్ట్ టైం నేను తీసుకున్న కూడా ఇదే మాట, రెండో మాట తీసుకున్నాను. అది లాస్ట్ ఇయర్ నాకు తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నప్పుడు రెండో మాట తీసుకున్నాను. కానీ ప్రతిసారి తీసుకునేటప్పుడు దేవుడు కొత్తగా మాట్లాడతాడు అన్నమాట. ఎందుకంటే ఇది మన మాటలు కాదు, ఇది దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల కలిగే మాటలు. ఎన్నిసార్లు తీసుకున్న కొత్త ఆలోచనలు కాదు, కానీ కొత్త మాటలు మనతో దేవుడు మాట్లాడతాడు. మనం చాలాసార్లు పదే ఒక వాక్యాన్ని ఎన్నోసార్లు వినుంటాం, కానీ ప్రతిసారి మనకు కావాల్సిన విధంగా దేవుడు మనకి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. ఈరోజు మనం రెండో మాటను చూసుకుంటూ లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం చూసుకుంటే 32-33లో ఏముంటది? మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. ఇద్దరు ఆయనతో కూడా చంపబడ్డానికి తీసుకొచ్చారు. ఆ ఇద్దరు ఎవరు? నేరం చేసిన వారు. వాళ్ళిద్దరు ఎవరు? మంచి వాళ్ళ కాదు, నేరం చేసిన వారు. 33లో ఇలా ఉంది, వారు
కపాలమడిబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇద్దరు తీసుకొచ్చారు. ఆ ఇద్దరిని యేసుకు ఎడమవైపు కుడివైపు ఒకరొకరిని సిలువ వేయడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అనమాట. ఆ ఇద్దరు ఎవరు? మంచి వాళ్ళ? ఆ ఇద్దరు మంచి వాళ్ళ? నేరస్తులు, బందిపోట్లు, నేరం మోపబడిన వారు వాళ్ళిద్దరు. ఆ ఏ తప్పైన చేసిన వాళ్ళు నేరం మోపబడిన వారు వాళ్ళిద్దరు, మంచి వాళ్ళు కాదు. ఆ ఇద్దరి మధ్యలో ఎవరిని వేశారు? ఏ నేరం ఎరుగని వారు. ఆ ఇద్దరి మధ్యలో ఎవరిని వేశారు సిలువ? ఏ నేరం ఎరుగని, ఏ పాపం ఎరుగని ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో ఆ ఇద్దరి మధ్యలో వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వాక్యం అందరికీ తెలిసిందే. ఇద్దరు సహవాసంలో ఉన్నారు నేరస్తులు. వారిద్దరూ స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు? మంచి సహవాసంతో ఉన్నారు. కానీ వారి మధ్యలో ఇప్పుడు ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. వాళ్ళలో ఏం జరిగింది వాళ్ళిద్దరిలో? అయితే మనం చూద్దాం ఒకసారి. 39 అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చూశారు కదా, ఇద్దరు సిలువ వేయబడక మునుపు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? నేరస్తులు. బహుశా ఇక్కడ ఇవ్వలేదు, వాళ్ళిద్దరు కలిసి దొంగతనం చేసినట్టుగా ఇవ్వలేదేమో, కానీ బహుశా వాళ్ళు కలిసి చేసి ఉండొచ్చు. ఇద్దరు ఒకసారి దొంగపోట్లుగా ఉండి వాళ్ళు పట్టింపబడి ఉండొచ్చు. ఇద్దరు ఫస్ట్ ఎలా ఉన్నారు? కలిసి ఉండి నేరం చేసిన వారై ఉన్నారు. వారిద్దరి మధ్యలో ఎవరు వచ్చారు? ఇప్పుడు వాళ్ళలో ఏం జరిగింది మార్పు? వాళ్ళలో ఒకరికి మారు మనసు వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో సహవాస మధ్యలో ఇప్పుడు మధ్యలో ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు రావడం, వాళ్ళిద్దరిలో ఒకరికి మార్పు వచ్చింది. మన నిజ జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వస్తే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది. అయితే మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారని ప్రశ్న అన్నమాట. మన నిజ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారనేది ప్రశ్న. ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే ఖచ్చితంగా మనము పాతవి గతించేను, నూతన సృష్టి అయ్యేను. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తే పాతవి గతించెను, నూతన సృష్టి అయ్యేను. ఇక్కడ ఒక విధంగా ఏ విధంగా అయితే మారు మనసు పొందాడో ఆ విధంగా మన జీవితంలో కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే ఒక దొంగ దూషిస్తా ఉన్నాడు, కానీ మరో దొంగ దూషిస్తా ఉన్నాడు. ఏమని దూషిస్తున్నాడు? నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుము. ఒక దొంగ. మరో దొంగ, మనము అదే శిక్షా విధిలో మనమైతే అర్హులము, ఆయనకి ఏ తప్పిదము లేదు, దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయితే ఈ దొంగ ఫస్ట్ మాటకప్పుడు ఏం మాట్లాడలేదు. ఫస్ట్ మాట వరకు మనం చూసుకున్నట్లయితే ఏం లేదు కాబట్టి, అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఫస్ట్ మాట వరకు కూడా దొంగ, ఏ దొంగ అయితే మంచి దొంగ చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే మారు మనసు పొందాడు కాబట్టి, మంచి దొంగ మొదటి మాట వరకు కూడా దేవుని దూషించిన వాడిగా మనం చూడొచ్చు, ఎందుకంటే ఇద్దరు దొంగలే. కానీ మొదటి మాట అనంతరము రెండో దొంగ మారు మనసు పొందాడు. ఎందుకు మారు మనసు పొందాడు? ఆయనకి అప్పుడు కానీ తెలిసి రాలేదు ఆయన ఏ తప్పిదము చేయలేదని. ఎలాగా? మొదటి మాట ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు? తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడే అన్నాడు. అదే మనమైతే ఆ విధంగా చేస్తామా? ఎవరైనా కొడితే మనం క్షమిస్తామా? ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో అంతగా హింసిస్తున్నా కూడా
ఆయన పలికిన మాట, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించమన్నాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మంచి దొంగ ఆ మొదటి మాట అక్కడ విన్నాడు, ఆ పక్కన ఉంటూ వింటూ ఉన్నాడు. ఈయన ఎంతగా హింసిస్తున్నా కూడా ఈయన ఎట్ట చెప్పగలుగుతున్నాడు? వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురని ఎట్ట చెప్పగలుగుతున్నాడు? ఈయన దేవుడు కుమారుడు కాకపోతే ఎలా చెప్పగలడు ఇంత మాట? అసలు ఏ విధంగా క్షమించగలడు? అంతకుముందు వరకు దూషించినటువంటి దొంగ తర్వాత తన రియలైజ్ అయ్యాడు, తన పశ్చాత్తాపడ్డాడు. మనకైతే ఇది తగిన శిక్ష. ఇది ఆయనైతే ఏ పాపం లేదు, ఆయన సిలువలో వేస్తున్నారు. తనకు తాను తెలుసుకున్నాడు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏమన్నాడు ఆ మంచి దొంగ? ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. అయితే యేసు ఆ మంచి దొంగని నిర్లక్ష్యం చేశాడా? మంచి దొంగని నిర్లక్ష్యం చేశాడా? లేదు. దాని చెప్పిన మాట వెంబటిని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటది? అందుకు ఆయన మంచి దొంగతో చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా. నిశ్చయం అంటే ఇట్స్ ట్రూ, ఖచ్చితం. అది నువ్వు ఖచ్చితంగా ఉంటావు, నిశ్చయంగా చెబుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. అంటే అంత స్పష్టం అన్నమాట. ఆయన మాటలు ఒక్క తప్పైన లేదు, తప్పిదమైన లేదు, మాట తప్పినట్టు కూడా లేదన్నమాట. అలాంటి జీవితం ప్రభువైన యేసుక్రీస్తు మన నుంచి కోరుకుంటున్నాడు. నిశ్చయముగా, ట్రూ, నువ్వు ఖచ్చితంగా ఉంటావు పరదేశంలో. ప్రభువైన యేసుక్రీస్తు ఆ మంచి దొంగని రిజెక్ట్ చేయలేదు, నిర్లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంబటనే తన పాపాన్ని క్షమించి నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావని ఆయనకి మాటిచ్చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఖచ్చితంగా ఉంటావని. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు దొంగకి స్వార్థ చెప్పాడా? నువ్వు రక్షణ పొందుకో, నువ్వు మారు మనసు పొందు, నువ్వు పాపాలు ఒప్పుకో అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు? చెప్పలా. ఆయనట్ట రియలైజ్ అయ్యాడు. మళ్ళా ఆ దొంగ ఏ విధంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు చెప్పకపోయినా కూడా, బికాస్ ఆఫ్ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా జీవించి చూపించాడు. అది జీవిత సువార్త అంటారు దాన్ని. మనం మైక్ పెట్టుకున్న సువార్త చెప్పడం కూడా అవసరం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది, మనకి అవకాశం ఇవ్వట్లేదు, సువార్త చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. అవసరం లేదు. యేసుక్రీస్తులా జీవించి చూపించదు చాలు. అదే ఒక సువార్త. ఇక్కడ దొంగ ఏ విధంగా రక్షణ పొందాడు? యేసుక్రీస్తు అక్కడ సువార్త చెప్పలా నువ్వు రక్షణ పొందుకో అని. ఆయన జీవిత విధానం చూసి ఆయన రక్షణ పొందాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని ఆ విధంగా పిలుస్తున్నాడు. నేను మొన్న కూడా ఇదే షేర్ చేసుకున్నాను, శనివారం దినాన. దేవుడు మనల్ని ఏ విధంగా పిలుస్తున్నాడు? యాజ్ ఏ అంబాసిడర్. మనం ఒక రాయబారులుగా ఉండాలి ఆయనకి. రాయబారులు అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవించి చూపించాడో ఆ విధంగా మనం జీవించి చూపించాలి. మన సువార్త చెప్పనవసరం లేదు, మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, నిజంగా మనం ఏ విధంగా జీవిస్తున్నాం? అయితే మనం నిజంగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం ఆ రీతిగా జీవిస్తున్నామా లేదా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఆ రోజు దొంగ వెమ్మటనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క జీవితాన్ని చూసి ఆయన రక్షణ పొందాడు. ఇంకా మనం రక్షణ పొందిన వారంగా ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో ఇంకా దేవుణ్ణి అంగీకరించలేదా? ఇంకా రక్షణ అనుభవం లేదా? రక్షణ అనుభవం అంటే
పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. మన జీవితం నూతనంగా మారాలి. ఎప్పుడైతే మన దేవుణ్ణి గ్రహిస్తామో, అంగీకరిస్తామో, ఇక్కడ దొంగ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మారిపోయింది ఆయనది. వారిద్దరి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తుని ఏలాడి తీసినప్పుడు దొంగగా ఉన్న అతను మంచి దొంగగా మారాడు. మంచి దొంగ అంటే తన పశ్చాత్తాపడ్డాడు. వారి మధ్యలో యేసుక్రీస్తు రావడం తన జీవితంలో పశ్చాత్తాపం వచ్చింది. అయితే మన జీవితంలో నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు, దేవుడు ఉన్నారా అని ప్రశ్నించుకోవాలి. మన జీవితం మారిందో లేదని ప్రశ్నించుకోవాలి. ఇంకా రక్షణ అనుభవం లేకపోతే అయితే దేవుడు మనకు చెప్పినటువంటి మాట 1 యోహాను 1:9 ఉంది. 1 యోహాను 1:9, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. అయితే మన పాపాలను మనం ఒప్పుకున్నాం. ఇదే రక్షణ దినము, ఇదే ఆ రోజు. ఇంకా మన పాపాలను మనం ఒప్పుకోకపోతే మనకి తెలియదు రేపటి దినాన వస్తుందో రాదో తెలియదు మనకి. ఇంకా మనం రక్షణ పొందకపోతే రేపు దినము మనది అవుతుందో తెలియదు. మన జీవితము నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. ఇంకా మనం నిర్లక్ష్యం చేస్తే చెప్పలేం రేపు దినం ఏమవుతుందో. కాబట్టి మనం ప్రశ్నించుకుందాం. మనలో ఇంకా మార్పు లేకపోతే దేవుడు మన నుంచి కోరుకుంటుంది మారు మనసు. మన పాపాల నుంచి మన ప్రాయశ్చిత్తం పొందడం, మన పాపాలను ఒప్పుకోవడం. దొంగ ఏ విధంగా అయితే తన పాపాలను ఒప్పుకొని యేసును వేడుకున్నాడో ఆ విధంగా మనము వేడుకున్నాం. చెప్పబడిన ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.